డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేని పేరు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. కులమత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తో పాటు ఎన్నో ప్రఖ్యాతగాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు. ఎంఏ, పిహెచ్డి, న్యాయశాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేశారు. విదేశాల్లో ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఇండియాకు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టారు. ఇలాంటి సమస్యలను ఎదిరించాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించారు. తనలా అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కోకూడదని చిన్ననాటి నుంచే అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు. 1931లో రౌండ్ టేబుల్ సన్నాహాలు సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలిశారు. తరువాత స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పటి ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. భారత రాజ్యాంగ పరిషత్ నియమించిన రాజ్యాంగ సంఘానికి అతన్ని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన అంబేద్కర్ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. అంబేద్కర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైన తరువాత వారసత్వ, వివాహ చట్టాల్లో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను పార్లమెంట్ లో నిలిపివేయడంతో 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తరువాత అంబేద్కర్ తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో రాసుకున్నారు. అంబేద్కర్ తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్ 6న తన ఇంట్లోనే కన్నుమూశారు. నేడు అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని విశ్వ భారత్ టీవీ ద్వారా ఇవే మా నివారణలు.